హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'నచ్చేసావే' ఎపిసోడ్ 63. మనకు పని పాట ఏమి వద్దు. ఇలాంటి చిల్లర గొడవలకు వెళ్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకంతే కదా! అంది ఆనంది కోపంగా. ఆనంది కోపం ఫుల్‌గా వచ్చేసింది అని అర్థమైంది. కృష్ణ ఆమె వైపు చూడకుండా దిక్కులు చూస్తూ ఉండడంతో ఏంట్రా మాట్లాడవా? ఇప్పటిదాకా అరిచావు కదా! మాట్లాడు ఏదో ఒకటి అని అంది ఆనంది. ఏం మాట్లాడతాడు ఆమె అంత కోపంగా ఉంటే? ఇప్పుడతడు ఏదైనా మాట్లాడితే ఇంకో 4 తన్నులు పడతాయని అతడికి చాలా బాగా తెలుసు. కాబట్టి సైలెంట్‌గా ఆనందిని చూస్తూ ఉన్నాడు. స్కూల్లో టీచర్ ముందు నిలబడే ఎల్‌కేజీ పిల్లాడిలా. ఈ వేషాలకేం తక్కువ లేదు. ముందు టిఫిన్ చేసి జ్యూస్ తాగు. పొద్దుటి నుండి ఏమైనా తిన్నావా? లేకపోతే గొడవలకు వెళ్ళడానికి నీకు టైం ఉండదు. ఇంకా ఏం తింటావు? అని ఆనంది బయటికి వెళ్తుంటే నాకేం అవసరం లేదు అని టిఫిన్ ప్లేట్ ఇంకా జ్యూస్ గ్లాస్ టేబుల్ మీద పెట్టేశాడు కృష్ణ తినకుండా. అది చూసి ఆనంది వెళ్ళేదే మళ్ళీ కోపంగా వెనక్కి వచ్చి కృష్ణ జుట్టు పట్టుకొని లాగుతూ ఎందుకు తినవురా? ఎందుకు తినవు? ఇప్పుడు నిన్నెవరేమన్నారని ఇప్పుడు ఈ అలక మళ్ళీ నా పైన అంది ఆనంది. నాకేం అవసరం లేదు. నువ్వు వెళ్ళవే. నన్నింతలా తిడుతున్నావు, కొడుతున్నావు కదా! నాకేం వద్దు పో అని కృష్ణ ఆమె వైపు చూడకుండా బోర్లా పడుకున్నాడు బెడ్ పైన. నువ్వు కదలబడకుండా లేచి తినరా అంది ఆనంది 2 చేతులు నడుము మీద పెట్టుకొని కోపంగా. నాకేం అక్కర్లేదు. నువ్వెళ్ళిక్కడ్నుండి అన్నాడు కృష్ణ. ఎందుకు వెళ్తానురా? నేను వెళ్ళను. నువ్వు తినే వరకు. నేనెందుకు వెళ్తాను? లేవరా అని కృష్ణని ఎంత పిలిచినా లేవకపోవడంతో కృష్ణ డిక్కీ మీద 2 పీకి లేవరా అని అతడి షర్టు పట్టి లాగగానే అప్పుడు లేచి బుద్ధిమంతుడిలాగా కూర్చున్నాడు కృష్ణ. ఇకిప్పుడు తినమన్నా తినడు అని చెప్పి ఆ ప్లేట్ ఆనందినే తీసుకొని అతడికి తినిపిస్తూ ఉంటే అప్పుడు నోరు తెరిచాడు. ఎన్ని కథలు పడాలో అన్ని కథలు పడుతున్నావు. ఎన్ని వేషాలు వేస్తున్నావో తెలుసా నువ్వసలు? నీకు మామూలుగా ఇలాంటి తన్నులు సరిపోవురా అని ముద్ద ముద్దకి కృష్ణని తిడుతూనే అతడికి ఫుల్‌గా తినిపించేసి, ఆ తర్వాత అతడి చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టి ఆమె హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి, "ఇప్పుడు పడుకో. ఇక ఎవడు వద్దన్నాడు నిన్ను? నేను వెళ్తున్నాను" అని ఆనంది బయటికి వెళ్తూ ఉంటే, ఆమె చెయ్యి పట్టి బెడ్ మీదకి లాగి ఆమెను బెడ్ మీదకి షిఫ్ట్ చేశాడు కృష్ణ. అసలొక్క నిమిషంలో ఏమైందో అర్థమయ్యేలోపు ఆనంది బెడ్ పైన ఉంటే, ఆనంది పక్కన కృష్ణ ఉన్నాడు చిన్నగా నవ్వుతూ. సిగ్గులేని వెధవ. నేను వెళ్తున్న దాన్ని నన్నెందుకు లాగావురా? అంది ఆనంది. ఊరికేనే నిన్ను లాగితే ఎలా ఉంటుంది అని ఇలా లాగాను. అయినా ఏంటి? ఒక్క దెబ్బ తగిలినందుకు ఎంత క్లాస్ పీకుతున్నావు? అరె! నాకేం కాదని చెప్తున్నాను కదా! ఎందుకైనా నీకంత కోపం, అంత భయం నీకు అని అన్నాడు కృష్ణ. నా భయం నీకర్థమైతే బానే ఉండేది. నా భయం నీకర్థం అవ్వకనే కదా నాకీ బాధ. చూడు ఎంతలా తగిలిందో అని అతడి నుదురు మీద చిన్నగా గీతలాగా గాయం ఏర్పడడంతో పక్కన టేబుల్‌లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసి అందులో ఉన్న ఆయింట్‌మెంట్ కృష్ణకి దెబ్బలు తగిలిన దగ్గర అప్లై చేసి సిగ్గుండాలి ఇన్ని దెబ్బలు తగిలించుకోవడానికి అంది ఆనంది. నాకు లేదు కానీ నువ్వెక్కడికి వెళ్ళకు. ఇక్కడే పడుకో. రేపు ఆఫీస్‌కి కూడా వెళ్తానో వెళ్ళనో ఒళ్ళు హూనమైందే. కాస్త ఒక్కరోజైనా రెస్ట్ తీసుకోవాలి. నువ్విలాగే ఉండు అని చెప్పి ఆనందిని గట్టిగా హత్తుకొని పడుకున్నాడు కృష్ణ. అతడు అలా గట్టిగా పట్టుకునేసరికి ఇక ఆనంది అతడిని ఏమి అనలేక సైలెంట్‌గా అతడి తలని నిమురుతూ ఉంది. అతడు నిద్రపోయే వరకు. ఇద్దరికీ ఉదయమైనా మెలకువ రాలేదు. ఆనందికి 9 గంటలకు మెలకువ వచ్చింది. కానీ ఇక ఆ టైంకి ఏం స్కూల్‌కి వెళ్ళాలి అని చెప్పి ఇవాళ స్కూల్‌కి రావట్లేదు లీవ్ కావాలి అని ప్రిన్సిపల్ గారికి మెసేజ్ చేసి ఇక కృష్ణని చూసింది. అతడు గాఢంగా నిద్రపోతున్నాడు అప్పటికి కూడా. కృష్ణ ఆమె మీదనే పడుకున్నట్టుగా ఉండేసరికి ఆమె బాడీ అంతా పెయిన్‌గా అనిపించి, "రేయ్ పందోడా కాస్త పక్కకు పడుకోరా" అని కృష్ణని బలవంతంగా బెడ్ మీదకి జరిపి, ఆనంది బెడ్ మీద నుండి లేచేసరికి ఆనంది కదలడంతో అతడికి కూడా కాస్త బాడీ పెయిన్స్ అనిపించి, వామ్మో! నైట్ తన్నుకున్నప్పుడు తెలియలేదు గానీ, ఇప్పుడు మాత్రం వాచిపోతుంది. బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని దెబ్బలు తగిలిన చోట చేయి పట్టుకొని బాధగా అన్నాడు కృష్ణ.
ఏం కాదు. గొడవలకి వెళ్ళరా? అలా రోజుకు 4, 5 గొడవలకు వెళ్తే ఒళ్ళు సమ్మగా ఉంటుంది. అప్పుడు చక్కగా ఎంజాయ్ చేయొచ్చు నువ్వు. ఏమంటావు? అంది ఆనంది. దొంగ మొహందాన. నొప్పిగా ఉంది అంటే వచ్చి బుజ్జగించడమో, లేకపోతే తగ్గిపోతుంది అని చెప్పడం ఏదో ఒకటి చేయాల్సింది పోయి, ఇంకా నన్ను దెప్పుతున్నావా? దొంగ మొహందాన. నీకు కాస్త కూడా కనికరం, జాలి, దయ లాంటివి లేవే? అన్నాడు కృష్ణ కోపంగా ఆనందిని చూస్తూ. లేవు. అయితే ఏంటంట? అని కృష్ణని చూస్తూనే తన రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి, కృష్ణ కోసం వేడి నీళ్లు సిద్ధం చేసి, లేచి కాస్త వేడి నీళ్లతో స్నానం చేసి రా పో. ఆ నొప్పులు తగ్గుతాయి. హాస్పిటల్‌కి వెళ్దాం. ఇలాగే ఉంటే నొప్పులెక్కువవుతాయి. లేవరా! అని కృష్ణని బలవంతంగా వాష్‌రూమ్‌లోకి తోసింది ఆనంది. ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి కృష్ణ నార్మల్ డ్రెస్ వేసుకొని, నా డ్రెస్సులు మా ఇంట్లో ఉన్నాయి. వెళ్లి వేసుకొస్తాను అని కృష్ణ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి రెడీ అయ్యి వస్తూ ఉంటే, "రేయ్! నైటంతా ఎక్కడికెళ్ళావురా? ఎక్కడి నుండి వస్తున్నావు?" అని రేవతి గారు అడుగుతూ ఉంటే కూడా సమాధానం చెప్పకుండా, మళ్ళీ ఆవిడ అతడి దెబ్బలు చూస్తే ఆవిడ కూడా 4 వాయించి వదిలిపెడతారు అని, "ఆనంది నేను బయటికెళ్తున్నాం అమ్మమ్మ. నేను మళ్ళీ వస్తాను ఉండవే నువ్వు" అని రేవతి గారిని తప్పించుకొని ఆనంది దగ్గర వాలాడు కృష్ణ. కృష్ణ వచ్చేసరికి ఆనంది స్కూటీతో రెడీగా ఉంటుంది. "ఒసేయ్! స్కూటీలో ఎలా రావాలి? కనీసం నా కారైనా తీయవే" అన్నాడు కృష్ణ ఆనందిని చూస్తూ. "నీ డొక్కు కూర నాకవసరం లేదులే. ఇప్పుడు ఇందులో వెళ్తే నీ ఇమేజ్‌కి ఏం డ్యామేజ్ అవ్వదు గానీ కూర్చోరా" అని అంది ఆనంది కోపంగా. "ఒసేయ్! అది ఎంత కాస్ట్‌నో తెలుసా నా కార్? అలాంటి కార్‌ని పట్టుకొని డొక్కు కార్ అంటున్నావేంటే? అది ఎలాంటి కారైనా నాకనవసరం. నాకు డొక్ నే నా స్కూటీనే నాకు బెటర్. ఇప్పుడు నువ్వు వస్తున్నావా? లేకపోతే ఆటోలో వస్తావా వెనక?" అని ఆనంది అనేసరికి, దొంగ మొహందాన ఎప్పుడు దీని టైమే. ఆ దేవుడు నాకు ఎప్పుడు టైం ఇస్తాడో దీని సంగతి నేనెప్పుడు చెప్తానో అనుకోని, స్కూటీ మీద చక్కగా ఆనంది భుజాలు పట్టుకొని కూర్చోవడంతో, ఆనంది స్కూటీ స్టార్ట్ చేసి అరగంట తర్వాత హాస్పిటల్ ముందు స్కూటీ పార్క్ చేసి ఇద్దరూ లోపలికి వెళ్లి, కృష్ణకి అయిన గాయాలకి డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేసిన ఆ తర్వాత, పెయిన్స్ తగ్గడానికి ఇంజెక్షన్ కూడా వేయించుకున్నాక, మెడిసిన్ కూడా తీసుకొని, అప్పుడు బయటికి వస్తూ, "ఇప్పుడే ఇవన్నీ అవసరమంటే, చక్కగా ఓ ఫుల్ బాటిల్ లేపేస్తే పోయే పెయిన్స్‌కి ఇంత డబ్బులు బొక్క పెట్టావు" అన్నాడు కృష్ణ. "అంతే. అది హాస్పిటల్ అని కూడా చూడకుండా కృష్ణని 4 పీకి ముందు నడవరా నువ్వు" అని కృష్ణని లాక్కొని బయటికి వచ్చిన ఆనందికి, హాస్పిటల్‌కి కాస్త ముందుగా చాలా జనాలు గుమిగూడి ఏదో పెద్ద గొడవలాగా కనిపిస్తుంది అక్కడ అంతా. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.